నమస్తే అక్క. నమస్తే. మీకు ఎప్పటి నుంచో పరిచయం, సో ఇది ఎట్లా అనిపిస్తుంది? చాలా బాధాకరం అమ్మా. ఎందుకంటే ఇండస్ట్రీలో డిజిటల్ మీడియా అయినా, ఏ ప్లాట్‌ఫామ్‌కైనా సరే ఏదైనా ఒక మీడియాకి ఆయన ఒక బాగా సపోర్ట్ చేసిన వ్యక్తి. అందులోనూ ఎక్కడైనా నిజం ఉంది నిక్కచ్చిగా మాట్లాడతారు. నిగ్గు తేల్చేటట్టు మాట్లాడతారు. చాలా గట్టిగా మాట్లాడతారు. ఆయన గురించి మనకు తెలిసిన విషయమే. సో ఆయన ఈరోజు లేకపోవడం అంటే హెల్త్ ఇష్యూస్ వల్ల సడన్‌గా ఎవరికైనా అవుతుంది. అలానే అనుకోకుండా బాగున్న హెల్త్‌ని ఏదో చెకప్‌కెళ్ళి అనుకోకుండా అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఇలా అయిపోయింది. ఆయన లోటు తీరని లోటు. ఆయన మాకు పర్సనల్‌గా ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా. సో వాళ్ళ అబ్బాయి, మా తమ్ముడు కలిసి చాలా సార్లు సపోర్ట్ కూడా అవును. చాలా మేమిద్దరం కలిసి చాలా డిబేట్స్‌లో పాల్గొన్నాం. అంకుల్ బాగా తెలుసు. బాగా మాట్లాడేవారు. బాగా కలిసిమెలిసి ఎక్కడికైనా వెళ్ళేప్పుడు కూడా మేము ఏదైనా ఇష్యూస్ పైన కూడా డిస్కస్ చేసుకునేవాళ్ళం. ఇది జరిగింది, ఇది జరిగింది. నా తప్పున్నా, ఆయనదేమన్నా మీరు తప్పు మాట్లాడేవానో, లేకపోతే కరెక్ట్ మాట్లాడేవానో ఏదో ఒకటి చెప్పేవారు. చాలా మంచి బాబాయ్ అంటే చాలా అభిమానం నాకు. ఈరోజు చాలా బాధగా ఉంది ఆయన లేకపోవడం. మీకు ఆయనతోటి అనుభవం ఉన్న ఒక మంచి సన్నివేశం ఎప్పటికీ గుర్తుండేది ఏది? చాలా ఉన్నాయి. ఒకటని ఏం చెప్తారు? అన్నిట్లోనూ అలాగే ఉన్నాయి. చాలా చాలా వాటిల్లో మేము కలిసి పనిచేస్తాం. ఒకటని చెప్పడానికి ప్రతిదీ మీరు చూసుకోవచ్చు. మీరు మీడియాలోనే ఉన్నాయి అన్నీ. సో ఎక్కడైనా మేము అసోసియేషన్స్‌లో గానీ, ఏదైనా ఫంక్షన్స్‌లో గానీ, ఏదైనా అవార్డ్ ఫంక్షన్స్‌లో కలిసినప్పుడు అమ్మాయి అని పలకరించేవారు. అది ఆయన పిలుపు నాకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి మా తమ్ముడితో కలిసి చదువుతాడు. సో కలిసి తను మా ఇంటికి రెగ్యులర్ వచ్చేవాడు చిన్న అబ్బాయి. సో అలా వీళ్ళు ఇట్లా అందరూ కలిసి మళ్ళీ అందువల్ల మాకు బాగా క్లోజ్ ఇది ఉండేది రిలేషన్. అసోసియేషన్ ఉండడం వల్ల ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. లాస్ట్ ఎప్పుడు కలిసాను మేడం? అప్పుడు ఎట్లుండే సిచ్యువేషన్ హెల్త్? నేను కలిసి కూడా చాలా రోజులు అయింది. అసలు నాకు తెలియదు ఈ విషయం. సడన్గా ఇలా అయిపోయింది. చాలా రోజులు అయిపోయిందమ్మా కలిసి. కాకపోతే ఏంటంటే ఇలా సడన్ న్యూస్ కొంచెం సాడ్ న్యూస్ బాధగా ఉంది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.